విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా సమస్యపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పైప్లైన్ల ద్వారా మంచినీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంప్ కొనసాగిస్తున్నారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు నారాయణ, సత్యకుమార్ పరామర్శించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. విజయవాడ శివారు ప్రాంతమైన న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రాబ్లంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా అనేక మంది విరోచనాలు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు కూడా చేపట్టింది. అయితే నిన్న నుంచి కూడా మొత్తం వాటర్ పైప్ లైన్లో పూర్తిగా నిలిపివేసి బయట నుంచి నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అది ట్రాక్టర్ ద్వారా ఈ నీటిని కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ డయేరియా సోకడానికి ఆ కలుషిత ఆహారం, అదేవిధంగా కలుషిత మంచినీరు తాగడం వల్ల అని చెప్పి నిర్ధారించారు ప్రాథమికంగా. అయితే ఈ కలుషితం అవడానికి కారణం ఏంటనే అంశాలపై కూడా ల్యాబ్కి ఇప్పటికే పంపినట్టు కూడా నివేదికల కోసం పంపినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గత 2 రోజులు కూడా మొత్తం పైప్ లైన్లన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి బయట నుంచి మినరల్ వాటర్ అన్ని కూడా ఇక్కడికి పంపిణీ చేస్తా ఉన్నారు. సరే బాబు, ఎలా ఉంది ఇప్పుడు? నిన్న పర్లేదు నిన్న మొన్న ఇబ్బంది పడ్డారు, ఫుల్ ఇబ్బంది పడ్డామండి. కొంచెం పర్లేదు సార్. ఇది చూస్తా ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా చాలా మంది కూడా అమ్మాయి ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఎట్లా ఉంది? నిన్న మనం చూస్తే వాళ్ళు పర్వాలేదండి, బాగానే వాటర్ ఇవన్నీ అందుతున్నాయా మీకు? పైప్ లైన్ ఆపేశారు కదమ్మా, వాటర్ అందుతున్నాయండి. పరిస్థితి మీ ఏరియాలో పడ్డారు చూస్తే కొద్దిగా పర్వాలేదండి, బాగానే ఉంది. నిన్నటి మీద కొద్దిగా నిన్న కేసులు ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు పర్వాలేదు, వాటర్ గట్ట అందుతుంది. ప్రభుత్వానికి చెప్పాల్సిన ఇబ్బంది లేదు లేదు, బాగానే ఉంది. బాగానే ఉన్నామండి. పిల్లలేనండి నీళ్ళు తాగుతుంటే ఈ రోజునాలు వాంతులు బాగా బేలు అయిపోతున్నారు. పొద్దున ఒక పిల్లనేమో నిన్నటి నుంచి అవుతున్నాయి అంట ఈ రోజునాలు. ఆ పిల్ల మాకు చెప్పంలోనే మందులు తీసుకుంటామని స్కూల్ కాడికి వెళ్ళంలోనే మందులు తీసుకొని బయట రానా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకంతేనండి, నీళ్ళు పాపలమే అనుకుంటున్నాం మేము కూడా. అంతా బాగానే ఉంది. ఈ రోజున రాత్రి నుండి కూడా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తాం. అవి కూడా మంచిగా ఇక్కడ భయపడతా ఉంటే ఈ రోజున వాటర్ బాటిల్స్ కూడా మరి ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమంటున్నా. మీకు ఇంట్లో ఎవరికైనా సరే ఇబ్బంది వస్తే వైద్య శిబిరానికి వెంటనే రండి, అక్కడ వైద్యం చేస్తాం, మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ డయేరియా ప్రభుత్వం నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా ఈ ప్రాంతానికి చేరుకుని మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, కలెక్టర్ లక్ష్మీషా, ఇతర అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిఎంహెచ్ఓ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక నిన్న మొన్న కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ సెలైన్లు, ఇంజక్షన్లు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్నారు. అయితే వాటర్ మొత్తం పైప్ లైన్ కూడా పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో వాటర్ ట్యాంకుల ద్వారా, అదేవిధంగా ఈ మినరల్ వాటర్ బాటిల్ ద్వారా కూడా ఇక్కడికి సరఫరా చేస్తారు. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఈ వాటర్ సరఫరా చేస్తారని, మొత్తం పైప్ లైన్ కూడా క్లీన్ చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ చాలా బాగాలేదు, ఎవరో కూడా పట్టించుకోవట్లేదు కూడా ప్రజలు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ 2-3 రోజులు వాటిని పూర్తిగా క్లీన్ చేసి మళ్ళీ పరిస్థితి యథాస్థితికి తీసుకురావాలని కూడా ప్రజలు కోరుతున్నారు. విలియమ్స్తో వరప్రసాద్, ఏబిరామ జ్యోతి, విజయవాడ న్యూ రాజ